మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 9 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు. బీజేపీ పార్టీ సొంతగా బీజేపీ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. అంటే సింగిల్ డిజిట్, అందుకే డబల్ డిజిట్కి వెళ్ళాలని ఆ పార్టీ చాలా ఉత్సాహంతో ఉంది. దానికోసమే అంటే తెలంగాణను టార్గెట్ చేసుకున్నారని చెప్పవచ్చు. బెంగాల్ అలాగే అస్సాంలో సాధించిన ఘన విజయం నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణని ఈజీగా కొట్టేయవచ్చు అంటూ నెక్స్ట్ టార్గెట్ ఇక తెలంగాణ అయింది. ఇక్కడ నుంచే మోడీ ఈరోజు సమర శంఖారావం పూరించనున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ రోజుకు బాగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం, అలాగే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం మోడీ పర్యటనలో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక మోడీ పర్యటనగా కాదు, రాజకీయ వ్యూహంగా చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధానమంత్రి మోడీ అభివృద్ధి నినాదంతో దాదాపుగా 8,000 కోట్ల రూపాయలకు పైచిలకు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. తెలంగాణలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల్ని బీజేపీ ఓటర్గా మలుచుకోవడమే ప్రధాని మోడీ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగే సమావేశంలో బహిరంగ సభలో మోడీ ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఎవరిని టార్గెట్ చేసుకోబోతున్నారన్న ఉత్కంఠత అయితే పెరిగింది. సహజంగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారు. అయితే అది కాదు ప్రధానం. మోడీ తెలంగాణ వచ్చిన సందర్భంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడతారా లేదా అనే చర్చ అయితే చాలా గట్టిగా జరుగుతుంది. ఒకవేళ మోడీ కనుక టీఆర్ఎస్ని అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేసుకుని మాట్లాడుకుంటే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. అలా కాకుండా కేసీఆర్ను పల్లెత్తు మాట ఈరోజు కనుక మోడీ అనకపోతే అందరూ అనుకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా పొత్తు ఉంటుందనే విశ్లేషణలు అయితే ఇప్పటికే వస్తున్నాయి. అంటే ఈరోజు ప్రసంగం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మోడీ కనుక కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని విమర్శించకపోతే గ్యారంటీగా రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉంది అన్న బాగానే వినిపిస్తుంది తెలంగాణలో ఆ టాక్ అయితే. ఎందుకంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ 3 కలిసి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఈజీగా అధికారంలోకి రావచ్చు అన్న ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ పేరు ప్రస్తావిస్తారా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కేసీఆర్ పేరు ప్రస్తావించకపోతే మోడీ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు మొత్తం చాలా మారిపోతాయన్న చర్చ కూడా చాలా సీరియస్గానే జరుగుతుంది. అయితే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభకు అంటే మోడీ ఈరోజు ప్రకటిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు చాలా ఇంపార్టెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి, యువతను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా దాదాపుగా 8,000 కోట్ల పైచలుగు అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఓటర్ అంటే గ్రేటర్లో 3 కార్పొరేషన్లు రానున్నాయి. ఈ 3 కార్పొరేషన్లలో కనీసం 2 కార్పొరేషన్లైనా కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్ని సెమీఫైనల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సెమీఫైనల్ ఎన్నికల్లో కనుక ట్రెండ్ కనుక తెలిస్తే ఈజీగా బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశాలపై ఒక క్లారిటీ వస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో 48 స్థానాలు గెలుచుకుంది. దాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీలో 8, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుంది. అలాగే ఇప్పుడు కనుక 3 కార్పొరేషన్లలో 2 కార్పొరేషన్లు కనుక కైవసం చేసుకుంటే అసెంబ్లీలో గెలవడం అనేది చాలా ఈజీ ఉంటుంది. అయితే ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు అనేది అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే మోడీ చాలా ఘాటుగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు జరుగుతున్న సమావేశంలో గట్టిగానే విమర్శలు చేస్తారా అన్న చర్చ అయితే ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది తెలంగాణ రాజకీయాల్లో అనేది మోడీ సభ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఛాలెంజెస్ కొన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే క్యాడర్ బలంగా ఉంది. అయితే ఆ క్యాడర్ని ఓట్ల రూపంలో మలుచుకునే నేతలు కరువయ్యారు. అంటే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని ధీటుగా ఎదుర్కొనే నేతలు కరువు అవడంతో అంటే ఇప్పుడు ఆర్గానిక్గా బీజేపీ నుంచే డెవలప్ చేసుకునే బదులు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇతర పార్టీల నుంచి డంప్ చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందుకోసం ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయనకి బీఆర్ఎస్ పార్టీ పైన మంచి కమాండింగ్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామందిని అంటే 20 నుంచి 30 మంది నేతలతో ఇప్పటికే టచ్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అంటే ఈ మోడీ సభ తర్వాత బీజేపీ ఇక దూకుడుగా వ్యవహరించనుంది. ఆపరేషన్ ఆకర్ష్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఆపరేషన్ ఆకర్ష్లో ఎంతమంది నేతలు భారతీయ జనతా పార్టీ బాట పడతారనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఎవరి గ్రూపు సమన్వయం లేదు. అలాగే కొత్తగా చేరిన వారికి పార్టీలో పాతతరం నేతల మధ్య ఒక గ్యాప్ నడుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీలో ఉండలేకపోతున్నారు. అలాంటి నేపథ్యంలో మోడీ ఈరోజు వాళ్లకు ఎలాంటి దిశ నిర్దేశం చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే ఈరోజు బెంగళూరు నుంచి నేరుగా ఆయన బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచే దాదాపుగా 8,000 పైచిలకు కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని అక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత బేగంపేట నుంచి ఆయన హెలికాప్టర్లో సింధు ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ మనం ఈ ఏరియాలోని ఇప్పుడు ఈ పబ్లిక్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్న ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నలుమూలల నుంచి కూడా అంటే ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో చాలా అద్భుతమైన ఏర్పాట్లు భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పవచ్చు. మనం ఇక్కడంతా మనం చూడవచ్చు. మంచి టెంట్లు వేశారు. టెంట్లలో ఏసీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అందరూ హైదరాబాద్ చుట్టూ అంటే గ్రేటర్ పరిధి చుట్టూ ఉన్న అంటే ఏవైతే 3 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయో అక్కడ నుంచి దాదాపుగా ఒక 3,000 బస్సుల్ని కూడా ఏర్పాటు చేసి జనాల్ని తరలిస్తున్నారు. భారీ స్థాయిలో జనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 2 లక్షల పబ్లిక్ని తీసుకురావాలన్న ప్లాన్ చేసింది భారతీయ జనతా పార్టీ. భారీ ఎత్తున జనం ఇప్పటికే ఈ గ్రౌండ్కు చేరుకుంటున్నారు. జనం సాయంత్రం 5 గంటల వరకు మోడీ ఇక్కడ 5:30 to 6 మధ్యలో వచ్చి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, యువత అలాగే వాళ్ళ నైపుణ్యాలు పెంచడం అలాగే బీసీ నాయకులకి బీసీ కమ్యూనిటీకి కూడా తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అలాగే బీజేపీలో ఒక జోష్ నింపడానికి మోడీ వస్తున్నారని చెప్పవచ్చు. 2 రాష్ట్రాల్లో అంటే బెంగాల్, అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మళ్ళీ అంటే తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అంటే 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీని కైవసం చేసుకోవడంతో పాటు బీజేపీ అంటే మోడీ పాలనలో ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డబల్ డిజిట్ తెలంగాణతో ఒక రికార్డు సాధించాలని భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంగా ఉందని మనం చెప్పుకోవచ్చు.